కాంగ్రెస్ 10 నెలల పాలనలో సాగునీరు తాగునీరు ఇవ్వకుండా అటు రైతులను ప్రజలను అనేక ఇబ్బందులకు గురి చేస్తుందని మాజీ ఎమ్మెల్యే పెద్దపల్లి జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షుడు కోరుకంటి చంద్ర ఆరోపించారు. గోదావరి కనిటి గోస పేరుతో గత 6 రోజులుగా కోరుకంటి చంద్ర మహాపాదయాత్ర చేపట్టారు. తాజాగా ఈ మహాపాదయాత్ర సిద్దిపేట జిల్లా మార్కుక్ మండలం గణేష్పల్లి గ్రామానికి చేరుకుంది. ఈ సందర్భంగా గణేష్పల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఎన్నికల ముందు అమలుకు సాధ్యం కాని హామీల నుంచి గత బీఆర్ఎస్ ప్రభుత్వం పైన తప్పుడు ప్రచారం చేశారని ఘాటుగా విమర్శించారు. డిపాజిట్ రాలే గజ్వేల్ ప్రజలను తిరస్కరించినటువంటి వ్యక్తి వచ్చి ఇలా పెత్తనం చేస్తున్నామంటే దానికి అది ధర్మమో న్యాయమో నువ్వే చెప్పాలి. మరి ఇలాంటి వ్యక్తి ప్రజలు తిరస్కరించినటువంటి వ్యక్తి ఇలా గజ్వేల్ మీద పెత్తనం చేయించడము మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. కేసీఆర్ వెంట ఉన్నావు. 2014 నుంచి 2018 వరకు కేసీఆర్ వెంట ఉన్నావు, పదవులు అనుభవించినావు, కేసీఆర్ తో తిరిగినావు. ఇలా కేసీఆర్ ను మాట్లాడుతున్నావు. నువ్వు దాన్ని ప్రజలు జీర్ణించుకోరు. ప్రజల విజ్ఞులు నీకు కూడా తెలుసు. మళ్ళీ నెక్స్ట్ టైం నువ్వు నిలబడితే డిపాజిట్ కూడా రాదన్న సంగతి నీకు తెలుసు. ఇంకా 3.5 ఏళ్ళు ఉంది, ఇంకా దోసుకోవాలి, ఉన్న పది కాపాడుకోవాలన్నటువంటి ఆలోచనతో నువ్వు పాదయాత్ర చేస్తున్నావు. అది పాదయాత్ర అట్లా చేస్తా ఉన్నాడు కాబట్టి మేము తీవ్రంగా ఈ పాదయాత్రను ఖండిస్తూ, ఇది పాదయాత్ర కాదు, ఏం యాత్ర, పాదయాత్ర కాదు. థ్యాంక్ యూ. గోదావరి కనిలో ఉన్నటువంటి మురికి నీళ్లను ఫిల్టర్ చేసి ఇలా మా సింగరేణి క్వార్టర్లకు ఇలా ఇస్తున్నటువంటి యొక్క సందర్భంగా ఉద్యమకారులుగా ఆనాడు తెలంగాణ కోసం, నీళ్ల కోసం, నిధుల కోసం, ఉద్యోగాల కోసం, నియామకాల కోసం పోరాటం చేసినాం. తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాం. ఇలా మళ్ళీ ఈ నీళ్ల కోసం మళ్ళీ పోరాటం చేయాలి, ఉద్యమం చేయాల్సినటువంటి, పాదయాత్రలు చేయాల్సినటువంటి పరిస్థితి వచ్చింది. 15 నెలలుగా ఈ యొక్క ప్రభుత్వానికి సోయి ఉండడం లేదు. అవకాశం ఉన్నా కూడా సరే వాళ్ళు ఏదో పిల్లర్ కుంగిపోయిందని అబద్ధము ప్రచారం చేసిండ్రు. పిల్లర్ కుంగిపోతే 15 నెలల్లో దాన్ని రిపేర్ చేయడం కోసం కూడా చేత కాలేదా ఈ యొక్క ప్రభుత్వానికి? ఇలా అక్కడ ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడిండు మొన్ననే, కాళేశ్వరం ప్రాజెక్టు సేఫ్ అని మాట్లాడిండు. మరి సేఫ్ గా ఉన్నటువంటి ప్రాజెక్టులో నీళ్లు ఎందుకు నింపడం లేదని ఇలా మేము ప్రశ్నిస్తూ, కాళేశ్వరానికి సంబంధించిన గొప్పతనాన్ని వివరిస్తూ ఇలా గ్రామాన 180 కిలోమీటర్లతోని ఇలా పాదయాత్ర మొదలు పెట్టుకొని ఇలా ఎర్రవెల్లికి చేరుకోవడం జరుగుతూ ఉన్నది. ఈ యొక్క సందర్భంగా నేను ప్రజలందరికీ కూడా చెప్తా ఉన్నాను, ఉద్యమం చేయకపోతే, పోరాటం చేయకపోతే, కొట్లాడకపోతే ఈ ప్రభుత్వం ఇలా దిగి వచ్చేటువంటి పరిస్థితి లేదు. కాబట్టి వాళ్ళకు సోయి రావాలని ఈ ప్రభుత్వానికి మా ప్రాంతంలో గోదావరి ఎండిపోయినటువంటి పరిస్థితిని తెలియజెప్పాలని, అసెంబ్లీలో చర్చ జరగాలని మేము ఈ యొక్క కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఇలా లేని పని మళ్ళీ అదే ఎన్నికలకు ముందు ఆడినటువంటి అబద్ధాన్ని మళ్ళీ ఆడేటువంటి ప్రయత్నం చేస్తున్నారు. ఖబర్దార్ కాంగ్రెస్ నాయకులారా, మీకు తగిన శాస్తి, బుద్ధి, గుణపాఠం చెప్పడానికి ఇలా ప్రజలు సిద్ధమైపోయినరు. ఆనాడు ఈ గోదావరి నీళ్లనే మేము అమరవీరుల స్తూపానికి కడిగినాము. ఆనాడు కేసీఆర్ గారి పాదాలను కడిగినాము ఇదే గోదావరి నీళ్లతోని.